గత ప్రభుత్వంలో 2-3 నిర్ణయాలలో నేను కీలకంగా పనిచేసి ఉన్నాను. అప్పుడు చెప్పాను కూడా, కొన్ని జరిగినాయి కూడా. ఒకటి, రాష్ట్రం ఏర్పడిన కొత్తలోనే మేము అప్పుడున్న ప్రభుత్వానికి చెప్పింది, చట్టాలన్నింటినీ మార్చుకునే ఒక అమోఘమైన అవకాశం దొరికింది కొత్త రాష్ట్రంలో. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చేసిన చట్టాలు తెలంగాణకి 2 సంవత్సరాల వరకే అమల్లో ఉంటాయి. 2016 జూన్ 2 వరకే ఆ చట్టాలు చెల్లుబాటు అవుతాయి. ఈ లోపల ఆ చట్టాన్ని యథాతథంగా అడాప్ట్ చేసుకోవటము, మార్చుకోవటము లేదా పూర్తిగా తొలగించుకోవటం చేయొచ్చు. గోల్డెన్ ఆపర్చునిటీ. అంటే రాష్ట్రానికి కానీ దేశానికి కానీ అట్లా మొత్తం చట్టాలు ఒకసారి మార్చుకునే అవకాశం ఊరికూరికే దొరకదు. మేమేమన్నామంటే కనీసం భూమికి సంబంధించిన అంశాలను మాకు చెప్పండి, మేము విస్తృతంగా అధ్యయనం చేసి ఏ చట్టం ఉంచుకోవాలి, ఏది తొలగించాలి, ఏ చట్టంలో ఏ మార్పు రావాలి మేము చెప్తామని చెప్పాము. మా సూచన మేరకు అప్పటి ప్రభుత్వము నల్సార్ విశ్వవిద్యాలయానికి రూరల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ కలిపి బాధ్యత ఇచ్చింది. నేను ఇప్పుడు RDI సంస్థకి డైరెక్టర్గా ఉన్నా. రూరల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ అని ఒక అంతర్జాతీయ సంస్థ, స్వచ్ఛంద సంస్థ, భూమి సమస్యల మీదనే పనిచేసే సంస్థ. నేను దానికి అప్పుడు డైరెక్టర్గా పనిచేస్తున్నా. మా కోరిక మేరకు ప్రభుత్వం ఒక జీవో జారీ చేస్తూ నల్సార్ విశ్వవిద్యాలయం RDIకి ఆ బాధ్యతలు అప్పచెప్పింది. నేను అప్పుడు 2 బాధ్యతలు నిర్వహిస్తున్నా. RDI డైరెక్టర్గా ఉన్నాను, నల్సార్లో ఉన్న ల్యాండ్ సెంటర్కి బాధ్యుడు కూడా వ్యవహరిస్తున్నా. అప్పుడు మేమందరము ఒక 6 నెలల పాటు పెద్ద ఎత్తున కసరత్తు చేసి తెలంగాణలో అమల్లో ఉన్న చట్టాలన్నింటినీ గుర్తించి ఏ చట్టంలో ఏ మార్పు చేయాలో ప్రభుత్వానికి మేము సూచించినాం. దాంతోపాటుగా ఈ అన్ని చట్టాలను క్రోడీకరిస్తూ ఒకే ఒక చట్టం తీసుకొస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుంది. ఒక నివేదిక ప్రభుత్వానికి ఇచ్చాం. అవి చిన్న చిన్న మార్పులతో సరిపెట్టుకున్నారు, కానీ పెద్దగా ఆ తర్వాత జరిగిన కార్యక్రమం నాకు కనపడలా. ఇక రెండో సందర్భంలో భూరికాళ్ల ప్రక్షాళన ప్రారంభం కావడానికంటే ముందే నేనే స్వయంగా RDI తరపున, నల్సార్ తరపున 8 గ్రామాలలో రికార్డులు ప్రజల భాగస్వామ్యంతో ఎట్లా సవరించవచ్చో మేము చేసి చూపించినాం. ఇప్పటి కూడా పుట్టల భూపతి అని పాకాల చెరువు, నర్సంపేట దగ్గరలో ఉన్న పాకాల చెరువు దగ్గర ఒక చిన్న గ్రామం, గిరిజన గ్రామం, బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. అక్కడ ఉన్నాయే 108 కుటుంబాలు, 1000 ఎకరాల భూమి ఉంటుంది. మేము రికార్డుల ప్రక్షాళన చేయటం కాకుండా రీసర్వే కూడా చేసాం ఆ విలేజ్లో. ఆ రికార్డు నోటిఫై అయింది. రెవెన్యూ డిపార్ట్మెంట్ సహకారంతో ఇష్యూలు పరిష్కారం చేసి కొత్తగా పాస్ పుస్తకాలు ఇస్తే ఆ గ్రామంలో రైతాంగము పట్టాల పండుగ అని చేసుకున్నారు. ఎంతోమంది అంతర్జాతీయ మీడియా మిత్రులు, ఆల్ ఇండియా లెవెల్లో పనిచేసే మీడియా మిత్రులు, మన రాష్ట్రంలో కొంతమంది మీడియా మిత్రులు కూడా ఆ గ్రామానికి పోయి వచ్చారు, పోయి చూసి వచ్చారు. వాటిని ఆధారంగానే కొన్ని గైడ్లైన్స్ చెప్పినాం ప్రభుత్వానికి. మీరు 2016-17లో భూరికాల ప్రక్షాళన గైడ్లైన్స్ కనుక మీరు చూస్తే అలా చాలా వివరంగా ఉంటుంది. కమ్యూనిటీని భాగస్వామ్యం చేయాలి, విలేజ్లో వాలంటీర్స్ తీసుకోవాలి, అవన్నీ ఉంటాయి. అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు అడిగితే కూడా మా నల్సార్ నుంచి మేము చెప్పిన మాట ఏంటంటే 100 రోజులు సరిపోదు, ఇది సమస్యను గుర్తించాలంటే ఒక్కొక్క ఊరికి 2 నెలలు పడుతుంది. మీరు రాష్ట్రం మొత్తానికి 6 నెలలు సమయం ఇవ్వండి, కనీసం 6 నెలలు, 6 నెలల నుంచి 1 ఇయర్ పడుతుంది. ఈ 6 నెలల సమయంలో ప్రతి ఊరికి ఒక 3 రూరల్ వాలంటీర్స్ని పెట్టండి. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా రికార్డులు పరిశీలించి సమస్య గుర్తించి దరఖాస్తు పెట్టించిన తర్వాత అప్పుడు రెవెన్యూ శాఖకు బాధ్యతలు ఇస్తే రెవెన్యూ శాఖ గ్రామాలకు వెళ్ళి రెవెన్యూ సదస్సులో లేకపోతే రెవెన్యూ అదాలత్ ఏదో ఒక పేరుతోటి గ్రామంలో పరిష్కరిస్తే బాగుంటుందని చెప్పినాము. దురదృష్టం ఏంటంటే అది ఇంకొక ట్రాక్లో వెళ్ళిపోయి ఊరికి 5 రోజులు 10 రోజుల టైంలోనే మొత్తం ముగించేశారు. చాలా తప్పులు జరిగినాయి. మూడో నిర్ణయం నేను అందులో పాల్గొన్నది అంటే సాదా బైనామాలకు సంబంధించి. అప్పుడు ప్రభుత్వం వచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెప్పినాం, నేను తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న సందర్భంలోనే రాష్ట్రం అంతటా పర్యటించి 10,000 మందిని కలిసి తెలంగాణ ప్రజల భూమి మేనిఫెస్టోని రూపొందించినాం, ఒక 10 పాయింట్ ఎజెండా తోటి. అది ప్రభుత్వానికి ఇచ్చినాం. అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ మేనిఫెస్టోలో ఇళ్ళకెళ్ళి అంశాలు పెట్టుకున్నారు. అందులో ప్రధానంగా ఒక మాట చెప్పింది ఏంటంటే, సాదా బైనామా ఎంత లేదన్నా 10-12 లక్షల మంది ఉంటారు, వాళ్ళకి పట్టాలు రావాలంటే మళ్ళీ ఒక అవకాశం ఇవ్వండి అంటే 2016లో అప్పుడు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. మీరు నెంబర్ కూడా చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. నేను 2014లో నా మేనిఫెస్టోలో చెప్పిన, ప్రజల మేనిఫెస్టోలో 10 నుంచి 12 లక్షల మంది ఉండే అవకాశం ఉంటుందని చెప్పిన. 2016లో సాదా బైనామాకి ప్రభుత్వం అవకాశం ఇస్తే ఖచ్చితంగా 12,26,000 దరఖాస్తులు వచ్చినాయి. అందులో 6 లక్షల మందికి 13B సర్టిఫికెట్లు వచ్చి పట్టాలు వచ్చినాయి. ఈ మూడిట్లో ఉన్నాను. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏవైతే ఉన్నాయో, ఈ భూరికాల ప్రక్షాళన కొంచెం ఇంకొక దారిలో వెళ్ళటం కానీ, ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నేను పబ్లిక్గానే సూచనలు ఇస్తూ వచ్చిన. ఇప్పుడు మీరు నేను మాట్లాడిన చూసిన కొన్ని వేల వీడియోలు ఉంటాయి అన్ని అంశాల మీద, రీసర్వే కావచ్చు, ట్రిబ్యునల్ విషయంలో కావచ్చు, ధరణి విషయంలో కావచ్చు. ధరణి విషయంలో అయితే మేమే గ్రామాలకు వెళ్ళి భూన్యాయ శిబిరాలను పెట్టి ఇప్పటికన్నా మీరు గ్రామాలకు వెళ్ళి సదస్సులు పెట్టి చేస్తే రైతులకు బాగుంటుందని ఎన్నికల ముందు చెప్పినాం, తర్వాత చెప్తున్నాం. అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా రైతుల కోసం పనిచేస్తున్న వ్యక్తులుగా ప్రజలేం కోరుకుంటున్నారో చెప్పటం మాత్రమే కాదు, చేసి చూపిస్తున్నాం. మా శక్తి సామర్థ్యాలు ఎంత ఉంటాయి, పైలట్ చేసే దశలో ఉంటాయి. 4 గ్రామాలు, 5 గ్రామాలు, 10 గ్రామాలు చేయగలుగుతాం. ఇక్కడ జరిగింది ఇట్లా చేయండి అని చెప్పగలుగుతాం. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, భూరికాల ప్రక్షాళన అయిపోయిన తర్వాత
14 రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఇక్కడ జరిగిన కార్యక్రమాన్ని అభినందించారని పలు సందర్భాలుగా అప్పటి ముఖ్యమంత్రి బహిరంగ సభలో చెప్పాడు. కానీ ఆ 14 రాష్ట్రాల్లో ఎక్కడికి వచ్చారు? పుట్టల భూపతి గ్రామానికి వచ్చి చూశారు. కానీ నేను అప్పుడు అది అన్నాక నేను ఒక మాట అన్నాను, పుట్టల భూపతి గ్రామంలో ఏం జరిగిందో రాష్ట్రంలో ఉన్న 11,000 రెవెన్యూ గ్రామాలు అట్లా జరిగితే నేను సంతోషపడేవాడిని. కానీ పుట్టల భూపతి లాగా మిగతా గ్రామాలు జరగలేదు. ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే ప్రజల భాగస్వామ్యంతో ఎక్సైజ్ చేయాలని. సంతోషకరం ఏంటంటే ఆ మాట చెబితే గౌరవ రెవెన్యూ మంత్రి గారి సహకారంతో యాచారం మండలం వారు అసెంబ్లీలో ప్రస్తావన చేశారు. పైలట్ కార్యక్రమం నేనే చేస్తున్నా. పైలట్ కార్యక్రమం యాచారం మండలంలో 10 గ్రామాలలో మేము ఏదైతే కమ్యూనిటీ మోడల్ అంటున్నామో ఆ మోడల్లో ఒక పైలట్ నడుస్తుంది. 2 దశలు అయిపోయినాయి. సమస్యల గుర్తింపు అయిపోయింది, అధ్యయనం అయిపోయింది. రేపు పరిష్కార దశకు వెళ్తున్నాము. యాచారంలో వచ్చిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర మంత్రులు కూడా కొంత చేయడానికి అవకాశం ఉంటుంది. గౌరవ రెవెన్యూ మంత్రి గారి సపోర్ట్ తోటే అది జరుగుతుంది. మొన్న ఇంకొక మండలం ప్రకటించారు ఆయన, నాగార్జున సాగర్లో ఒక పైలట్ గ్రామం. అక్కడ కూడా మొదలు కాబోతుంది. అక్కడ కూడా నేను వెళ్ళబోతున్నా. రేపు ఎల్లుండిలో అక్కడ కూడా వెళ్తాము. ఇవన్నీ ఏంటంటే కాంప్రహెన్సివ్గా అధ్యయనం చేస్తూ వాటి ఆధారంగా మార్పు చేర్పులు చేయాలి. భూమి అంశాల్లో ఎప్పుడు తొందరపడద్దు. అంటే తొందరగా చేయాలి, కానీ తొందరగా చేయాలనే ఆతురతతో తప్పులు జరగకూడదు. భూరికళ్ళ ప్రక్షాళన జరిగింది, ఇప్పుడు అట్లా జరగకుండా ఉండాలనే మా ప్రయత్నం అంతా.